క్యాబేజ్ ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. పావు కిలో క్యాబేజీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కూడా పోపులో వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. తర్వాత సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఈ క్యాబేజీని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3 ఎగ్స్ తీసుకొని బాగా కలుపుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఎగ్ బుర్జీ రెడీ.